ఎదుటివారు మీ మాట వినాలంటే చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు. మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. చిటికెడు పసుపుతో ఈ ఒక్క ఉపాయాన్ని పాటించి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. అలానే కాకుండా మీరు కోరుకునే వ్యక్తులు మీ వెనక తిరుగుతారు. ఈ యొక్క పరిహారం చిటికెడు పసుపుతో మనం చేసుకోవటం వల్ల అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ, భార్యాభర్తలు కానీ, అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా కానీ ఖచ్చితంగా మీ వెనక తిరగడం, మీ సొంతం అవ్వడం ఖాయం. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం, ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని, మన వైపే ఉండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. అవి సిద్ధింపబడక చాలా బాధపడుతూ ఉంటాం. అది ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదు అని కూడా మనం ఒక్కసారి ఆందోళనకు గురవుతూ ఉంటాం. కేవలం చిటికెడు పసుపును తీసుకొని ఈ ఉపాయాన్ని మీరు చేసుకుంటే, మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, అది భర్త కానీ, భార్య కానీ, ఇతరులు కానీ, ఇంకెవరైనా కానీ, వారు తప్పక వారం రోజుల్లో అంటే 7 రోజుల్లో మీ సొంతమవుతారు. ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్లు ఉండటం, మీరు చెప్పినట్లు చేయటం చేస్తారు. మీ మాట కూడా వింటారు. మనం పసుపుని శుభసూచికంగా భావిస్తాము. అలాగే కొన్ని పరిహారాల కోసం కూడా పసుపుని మనం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి పసుపుని తీసుకొని ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా ఈ ఒక్క చిన్న పరిహారం అనేది చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఫలితాన్ని మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పిన పూర్తి సమాచారం మీకు లభిస్తుంది. అంతలోపు వీడియో చూసే ప్రతి ఒక్కరూ శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేసి ఆ అమ్మవారి ఆశీస్సులను పొందుదాం. కొంచెం పసుపును తీసుకొని ఈ ఒక్క పరిహారం చేయండి. ఎవ్వరైనా పర్వాలేదు. ఇది ఆడవారు, మగవారు ఎవ్వరైనా చేయొచ్చు. కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే ఈ పరిహారం చేయండి. మనం చెడు చేయాలని చూస్తే మాత్రం ఆ భగవంతుడు మనకి చెడు కలిగేలా మనకి చేస్తూ ఉంటాడు. కాబట్టి మామూలుగా మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. అంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నవారు, ఎక్కువగా వారిని కోరుకుంటున్నవారు, మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్న వారి కోసం మాత్రమే ఈ ఒక్క పరిహారాన్ని చేయండి. ఇలా చేసుకోవటం వల్ల వారు మీ మాట వినడమే కాదు, మీరు చెప్పినట్లు చేయడం, ఇంకా ఏదంటే అది దానికి సరే అన్నట్టు ఉండటం ఖాయం. మనం మామూలుగా చూస్తే భార్యాభర్తల మధ్య ఇంట్లో ఎప్పుడూ కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. భర్త అసలు భార్యను గౌరవించడం ఉండదు. అలాగే భార్య కూడా భర్తను గౌరవించదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే, ప్రేమిస్తూ ఉంటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య విభేదాలు వచ్చేసి గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, 4 రోజులు తిరిగి తర్వాత విడిపోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. మామూలుగా ఇలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తి మీ జీవితకాలం మీతో ఉండటానికి ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతోంది. ఈ పరిహారాన్ని తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. తంత్రశాస్త్రంలో చెప్పబడినవి వీటిని ఉపయోగించుకొని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉండేవారు. మనం ఒక్క చోటకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారం చేసుకుంటూ ఉంటాము. అది కొన్ని రోజులకు మాత్రమే ఫలితాన్నిస్తుంది. ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది ఎప్పటికీ ఉండదు. అలా కొన్ని పరిహారాల పరంగా ఈ తంత్రశాస్త్రం చాలా బాగా సూచిస్తోంది. అందులో చెప్పబడేవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఇప్పుడు మనం ఇష్టపడే వ్యక్తులని మన సొంతం కావటానికి, మనకు అనుకూలంగా మార్చుకోవడానికి, మన మాట వినటానికి, అంటే ఈ పరిహారాన్ని ఈరోజు చేస్తే రేపు మీ మాట వింటారని కాదు, కాకపోతే మెల్లమెల్లగా మన మాట వింటారు. అలాగే కాకుండా విభేదాలు తొలగిపోయి మనల్ని అర్థం చేసుకుంటారని దీని అర్థం. అలాగే కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అంటే అందులో ఏదో తప్పు ఉందని, చేయకూడదని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు,
మనం మంచి పని కోసం ఉపయోగించుకున్నామనుకోండి, మనకు అంతా మంచి జరుగుతోంది. చెడు పని కోసం ఉపయోగిస్తే మనకు కూడా చెడు జరుగుతోంది. కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. దయచేసి ఇది మీ తల్లిదండ్రుల మీద మాత్రం చేయకండి. పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మన భవిష్యత్తు కోసం, మన మంచి కోసం. కాబట్టి తల్లిదండ్రుల మీద తప్పించి వేరే వాళ్ళ మీద చేసుకోవచ్చు. అలాగే మనం పసుపులో కొంచెం నీళ్లను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు రాజు అనే వ్యక్తిని ప్రేమించారు. రాజు మీ సొంతం కావాలి, అలానే రాజు మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి, మీరు చెప్పినట్టు చేయాలి అంటే చెడు పనుల కోసం కాదు, మంచి కోసం మాత్రమే. అలాగే మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి, మీ దాంపత్య జీవితం బాగుండాలి, అలానే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండకూడదు అని చాలామంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మీరు అనుకున్నట్టు ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారు. అంత బాగా ఉపయోగపడుతోంది ఈ పరిహారం. మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడి మనం ప్రేమించుకుంటాము. అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది. మనకు ఏమి చేయాలో అర్థం కాదు, ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా బయటకు వెళ్ళి ఏదైనా పరిహారం కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాము. వాళ్ళు చెప్పిన పరిహారాలను చేస్తూ ఉంటాము. అలా చేయించుకుంటే ఏమవుతుందంటే ఫలితం వస్తుంది, కాకపోతే అది ఎక్కువ ఫలితం రాదు. మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వృధా అయిపోతోంది. అలా వృధా కాకుండా మీ ఫలితం తొందరగా రావాలంటే ఈ వీడియోలో చెప్పిన పరిహారాన్ని చేయండి. కొంచెం పసుపును తీసుకొని దానిలో కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి. ఆ తర్వాత తెల్లని కాగితం తీసుకొని దానిపై మీరు ఏ వ్యక్తినైతే ఇష్టపడుతున్నారో, ఏ వ్యక్తి అయితే మీ మాట వినాలనుకుంటున్నారో వారి పేరును ఆ పసుపుతో ఆ తెల్లటి కాగితం మీద రాయండి. ఆ ఫలానా వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడాలని, మీతో విభేదాలు లేకుండా, మీతో జీవితాంతం చక్కగా ఉండాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ పేరును కాగితం మీద రాసి వీరు నేను చెప్పినట్టు వినాలి అని మనసులో సంకల్పించుకొని ఆ విషయాన్ని కూడా పేరు కింద చక్కగా రాయాలి. అనంతరం ఆ పసుపు తొందరగా ఆరిపోతోంది. ఆ యొక్క పేరుని మీరు వేలితో రాయొచ్చు, లేదా ఒక పుల్ల సహాయంతో కూడా రాయవచ్చు. అలా చక్కగా పేరు రాసిన తర్వాత వీరు మాకు అనుకూలంగా మారాలి, మేము చెప్పినట్టు వినాలి అని రాసి అది కొంచెం ఆరిన తర్వాత, అంటే ఈ పరిహారాన్ని ఎవ్వరూ లేని ప్రదేశంలో చేసుకోండి. ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశము, అందరూ చూస్తుండగా చేయకూడదు. అలా చేసుకుంటే మనకు ఫలితాలనేవి రావు. ఒకవేళ మనం చెప్పినప్పటికీ కూడా అవి సిద్ధింపబడవు. అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. అందుకే ఎవ్వరూ లేని ప్రదేశంలో ఈ పరిహారాన్ని చేయండి. పసుపు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకొని అందులో కొన్ని నీళ్లను పోసి మీరు అనుకున్న వారి వ్యక్తి పేరు రాసి సంకల్పం తీసుకొని ఆ తర్వాత ఈ కాగితాన్ని ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి కాల్చేయండి. ఆ పేపర్ను ఒక అగ్గిపుల్ల సహాయంతో కాల్చేయాలి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందని మీకు అనిపించవచ్చు. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే వారు మన మాట వినకపోవడం అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేయిస్తూ ఉంటాయి. అలా ఒక్కసారి ఇది తొలగిపోతోంది అనుకోకండి, వారి మనసు అనేది మీ వైపు మల్లుతోంది. అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం, మీరు చెప్పినట్టు చేయడం, మీకు అనుకూలంగా మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నా భర్త అందరిలాగా నా మాట వినాలి అని ప్రతి భార్య అనుకుంటుంది. అలా అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతోంది. అలానే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తోంది. ఒకవేళ విడిపోవాలన్నా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు. కాగితం కాల్చడం వల్ల ఏమవుతుందంటే మనం కాల్చి చేసే పరిహారాలు 100% సిద్ధింపబడతాయి. అలాగే మంచి ఫలితాలు తెచ్చిపెడతాయి. అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా
మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతోంది. కానీ ఈ పరిహారం ఎవ్వరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి. అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ పరిహారం చేసి పేపర్ మొత్తం కూడా కాలేటట్టు చూసుకోండి. ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి. అది ఏ రోజైనా పర్వాలేదు. కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారాన్ని 1 లేదా 2 సార్లు చేసినప్పటికీ కూడా ఫలితం రాలేదంటే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, మీరు అంటే ఇష్టం లేదని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒక్కసారి అంటే 4 వారాలు చేసుకోండి చాలు. ఇక అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు. అంత బాగా సిద్ధింపబడి అంత మంచి ఫలితాన్ని అనేది తెచ్చిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇస్తోంది. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఇలాంటి సమస్య అయినా సరే, భార్యాభర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఇలాంటివైనా సరే 100% మీకు ఫలితాన్ని తెచ్చిపెడుతోంది. కానీ దయచేసి ఈ పరిహారాన్ని మాత్రం మంచి పనులకే ఉపయోగించండి. చెడు పనులకు మాత్రం ఉపయోగిస్తే రెట్టింపు నష్టం మీకు కలిగిస్తోంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.